ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. తెలంగాణలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ముఖ్యంగా 42 లక్షల మందికి పెన్షన్దారులకు ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుందండి. చివరి వరకు చూడండి, అర్థమవుతుంది అనమాట. ఆసరా చేయుత పెన్షన్లు ఈ నెల పెన్షన్లు మరి ఎప్పటి నుంచి అందించబోతున్నారు, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటన్నది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది అనమాట. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. చిన్న అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది తెలుసుకున్న తర్వాత ఆసరా పెన్షన్లకు సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామండి. ముఖ్యంగా ఉపాధి కూలీలకు సంబంధించి 20 లక్షల ప్రమాద బీమా ప్రధానమంత్రి సురక్ష బీమా పథకంలో లబ్ధి అనమాట. సో ఉపాధి హామీ ఎవరైతే వెళ్తారో వారికి కూలీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త చెప్పిందనమాట. జాబ్ కార్డులు కనుక ఉండి అందులో నమోదైన ప్రతి కూలీకి పీఎం సురక్షిత బీమా పథకాన్ని అమలు చేస్తుందన్నమాట. ఇందులో వచ్చేసి పీఎం వైఎస్బీవై పథకంలో నమోదు చేసుకున్న వయసు అనేది 18 నుంచి 70 ఏళ్ళ వయసు కూలీలు, బ్యాంకులు లేదా పోస్ట్ ఆఫీసులో అకౌంట్ ఉన్న వారు కూడా ఈ సంక్షేమ పథకాన్ని అయితే వారందరూ కూడా ఎలిజిబుల్ అవుతారనమాట. ఈ పథకం కింద లబ్ధి పొందాలంటే లబ్ధిదారులు ప్రధానమంత్రి సురక్ష బీమా పథకంలో నమోదు చేయాలని దరఖాస్తుతో పాటు 20 రూపాయలు చెల్లించాలి. ఇక ఏదైతే బీమా వర్తించేలా నమోదు చేసుకోవాలని, అలా నమోదు చేసుకున్న వారు మాత్రమే ముఖ్యంగా పని ప్రదేశంలో ఏదైనా సంఘటన జరిగినప్పుడు కూడా ముఖ్యంగా ఇందులో వచ్చేసి 2 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. పాక్షికంగా వైకల్యం కనుక చెందినట్లయితే 1 లక్ష రూపాయలు ఇన్సూరెన్స్ అయితే అందుతుందన్నమాట. ఇందులో 2 కాళ్ళు కనుక పూర్తిగా కోల్పోయినా, 2 చేతులు కోల్పోయిన వారికి శాశ్వత వైకల్యంగా పరిగణిస్తారు. కాబట్టి అదే కాలు లేదా ఒక చేయి కోల్పోయిన వారికి, కంటి చూపు కోల్పోయిన దాన్ని పాక్షిక వైకల్యంగా గుర్తిస్తారు. ఇక వాస్తవానికి ప్రధానమంత్రి సురక్ష బీమా పథకానికి సంబంధించి ఇంకా చాలా మందికి అయితే సరైన అవగాహన లేదు. కాబట్టి దీని కూలీలు అవగాహన కల్పించాలని, 100% బీమా పథకంలో నమోదు చేయించాలని అవసరమైన అధికారులకు, ప్రభుత్వానికి అయితే ఉందన్నమాట. అదేవిధంగా ఈ పథకానికి వర్తించే ప్రీమియంలో గతంలో 12 రూపాయలు ఉంటే ఇప్పుడు 20 రూపాయల కేంద్ర ప్రభుత్వం అనేది పెంచడం జరిగిందనమాట. సో ఇందుకు సంబంధించి ప్రతి సంవత్సరం కూడా ముఖ్యంగా మనకు జూన్ 1లోగా ప్రీమియం పాలసీదారులు బ్యాంక్ ఖాతా నుంచి ఆటోమేటిక్గా డెబిట్ పద్ధతి కట్ అవుతుందన్నమాట. ఒకవేళ జూన్ 1 తర్వాత ఆటో డెబిట్ పద్ధతి ద్వారా ఖాతా నుంచి కూడా కట్ అయినట్లు అదైతే ఆ తేదీ నుంచి పథకానికి అయితే నిధులు అనేది జమ అవుతాయి అనమాట, మీరు ఎలిజిబుల్ అయినట్టు. నోటిఫికేషన్లు ఏముందని తెలుసుకుందామండి. ఆసరా పెన్షన్లకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే వికలాంగులకు 4,000 రూపాయలు, అదేవిధంగా 6,000 రూపాయలు చేయుత పెన్షన్ అందిస్తామని, అదేవిధంగా 2,000 రూపాయలు, 4,000 రూపాయలు ఎన్నికలు హామీ ఇస్తామని చెప్పడం జరిగింది. అయితే రేవంత్ రెడ్డి సర్కారు అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరం అంటే 21 నెలలు అయితే గడుస్తుందన్నమాట. ఎలాంటి హామీ అయితే నెరవేర్చలేదని చెప్పేసి అడ్డగుట్ట కార్పొరేటరు లింగాని ప్రసన్న లక్ష్మీ శ్రీనివాస్ అయితే తెలపడం జరిగింది. ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ఇక వికలాంగులకు చేయుత పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి వెంటనే పెంచాలని ఇక ముఖ్యంగా ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేయడం జరిగిందనమాట. ఇందులో ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు వికలాంగుల హక్కుల పోరాట సమితి, చేయుత పెన్షన్ లబ్ధిదారులకు పోరాట సమితి, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సంయుక్త ఆధ్వర్యంలో పెన్షన్ పెంచే విధంగా కృషి చేయాలని కోరడం జరిగిందనమాట. సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి అంటే ప్రతి నెల కూడా మనకి ఏం చేస్తున్నారంటే 2,016 రూపాయలు, 4,016 రూపాయలు అయితే అందిస్తున్నారు. కొత్త పెన్షన్లు అనేది ఎక్కడ కూడా ఇవ్వడం లేదు. అయితే రీసెంట్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజుల క్రితం వచ్చేసి క్యాబినెట్ భేటీ అయితే జరిగిందనమాట. ఈ భేటీలో ప్రధాన ఎజెండాగా చర్చ అయితే జరిగిందనమాట. ఏందనేది చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో మనకు స్థానిక సంస్థల ఎలక్షన్ అనగా గ్రామ సర్పంచ్ ఎలక్షన్లు అయితే ఉండబోతున్నట్లు, అయితే ఎమ్మెల్యేలు, కీలక మంత్రులు అయితే మీటింగ్ అయితే కండక్ట్ చేసినప్పుడు పలువురు మంత్రులు ముఖ్యంగా విశ్వసనీయ సమాచారం అయితే అందడం జరిగిందనమాట. అయితే సీఎం దృష్టికి అయితే తీసుకెళ్లారనమాట. ఇప్పటికే ఆసరా పెన్షన్లు అనేది పెంపు అనేది లేకపోవడం వల్ల దాదాపు రాష్ట్రంలో 42 లక్షల మంది అయితే ఉన్నారు. మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో పోరాటం జరుగుతుంది. ఇక ఏదైతే ఒక కుటుంబంలో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 42 లక్షల మంది ఉంటే వారికి పరోక్షంగా ఇతర కుటుంబ సభ్యులు కూడా ఆధారపడి ఉంటారు. కాబట్టి పెన్షన్లు అనేది పెంచాలని చెప్పేసి మంత్రులు సీఎం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తుంది. అయితే ఎప్పుడు పెంచుతారన్న దానిపైన అస్పష్టత నెలకొంది. అయినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా మనకు దీపావళి పండుగ ఉంది కదా, అప్పటికే పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది విశ్వసనీయ సమాచారం. అయితే వాస్తవానికి ఎప్పుడో మనకు పెంచాల్సి అయితే ఉంది. ఇటీవల కాలంలో మంత్రి సీతక్క పెన్షన్లు త్వరలోనే పెంచుతామని చెప్పడం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వివిధ సభలు, మీటింగ్లో భాగంగా ముఖ్యంగా ఆసరా పెన్షన్లు చేయుత పెన్షన్లుగా మార్చి
తొందరలో అంటే వచ్చిన 3 నెలల్లోనే పెన్షన్ అనేది ఇస్తామని చెప్పడం రాహుల్ గాంధీ కూడా. సో ఇలా ప్రభుత్వం పైన కాస్త వ్యతిరేకత ఏర్పడడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1 కోటి మందికి పైగా ప్రభావం చూపే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది ప్రభుత్వం పైన. ఇవన్నీ కూడా సానుకూలత ప్రభుత్వానికి మారాలంటే తప్పనిసరిగా పెన్షన్ల పెంపు అనేది అనిశ్చితి నెలకొందనమాట. ఇక రాష్ట్ర ప్రభుత్వం దీపావళి కానుకగా పెంచి రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 9 తారీఖున ఈ పెన్షన్ అనేది ఇవ్వాలని కూడా ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది. అంతకంటే ముందు ఒకవేళ ఆర్థిక బడ్జెట్ ఇవన్నీ పరిస్థితులు అనుకూలించినట్లయితే తప్పనిసరిగా పెన్షన్ అనేది ప్రభుత్వం పెంచడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న విధానాన్ని బట్టి చూసుకున్నట్లయితే పెన్షన్లకు సంబంధించి ప్రతి నెల కూడా 2,000 రూపాయలు 4,000 రూపాయలు అందిస్తున్నారు. రాష్ట్రంలో దాదాపు 1,000 కోట్ల వరకు అయితే ఖర్చు అవుతుంది. ఇందులో దివ్యాంగులకు సంబంధించి ప్రత్యేకంగా 4,016 రూపాయలు 5 లక్షల మంది అయితే ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో 2 విధానాల కొత్త మార్పులు అయితే తీసుకురావడం జరిగిందనమాట. వీరికి మాత్రం కొత్త పెన్షన్లు అనేది ఇవ్వడం జరిగింది. అయితే ప్రభుత్వం దృష్టికి సాధించడం జరిగింది. రాష్ట్రంలో డయాలసిస్ పేషెంట్లు ఉన్నారు, అదేవిధంగా ఎయిడ్స్ వ్యాధి రాసులు ఉన్నారు. వారికి పెన్షన్లు అనేది కొత్త పెన్షన్లు మంజూరు చేయడం జరిగింది. దాదాపు జూలై ఆగస్టు నెలకు సంబంధించి పెన్షన్లను ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే పెన్షన్లకు సంబంధించి మరోసారి ప్రభుత్వం కొంతమందికి సంబంధించి మాకు పెన్షన్లు ఇవ్వడం లేదని సెర్ఫ్ మెప్మా అధికారులకు ఆసరా పెన్షన్లు విజ్ఞప్తులు చేయడం వల్ల కొత్త మార్పులు కొత్త విధానం తీసుకొచ్చిందనమాట. సంచలన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. సో గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వంలో చాలా రకాలైతే మార్పులు అయితే చేస్తున్నారనమాట. సో ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే మనకు ఆల్రెడీ ఒక 2 నెలల నుంచే మన కొత్త విధానం సమూల మార్పులు చేశారు. గతంలో ఏం చేశారంటే పెన్షన్ తీసుకోవడానికి 2 ఆప్షన్లు, అందులో 3వ ఆప్షన్ కూడా ఉండేది. డైరెక్ట్ ఫింగర్ ప్రింట్స్ ద్వారా పోస్ట్ ఆఫీస్ నుంచి తీసుకునేవారు. తర్వాత వచ్చేసి మన బ్యాంక్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసేవారు. అలా కూడా రాని వారికి వేలిముద్రల ద్వారా ఇచ్చేవారు. అయితే దీనివల్ల పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో పోస్ట్ మ్యాన్ కావచ్చు, పంచాయత్ సెక్రటరీ గ్రామంలో ఉంటారు కాబట్టి కొంతమంది చేతివాటం చూపించి పెన్షన్లు వేలిముద్ర పడలేదని చెప్పేసి కొంతమంది చనిపోయిన వారికి కూడా అవి ఆన్లైన్లో అప్డేట్ కాక ఇలా 6-7 నెలల పెన్షన్లు కాజేసిన వైనం కూడా తెలంగాణలో కనిపించింది. అయితే ఇవన్నిటిని ఫిర్యాదుల దృష్టిలో ఉంచుకొని ఇక ఒక యాప్ని అయితే రెడీ చేశారు. ఇప్పటికే పోస్ట్ ఆఫీస్ ద్వారా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అయితే ప్రతి నెల కూడా ఇదే విధానాన్ని కొనసాగించాలని చూస్తున్నారు. ఎందుకంటే ఏదైతే ఎవరికైతే వేలిముద్రలు పడలేదో వారికి పంచాయత్ సెక్రటరీ, ఇటు పోస్ట్ మ్యాన్, అదేవిధంగా లబ్ధిదారులు ముగ్గురు కూడా ఎట్ ఏ టైంలో యాప్లో అయితే ఫోటో దిగితే మాత్రమే పెన్షన్లు అయితే అందిస్తున్నారు అనమాట. కొత్త మార్పులు చేశారు. ఇక రాష్ట్రంలో చాలామంది 2 నెలల పెన్షన్లు కూడా రాలేదంటున్నారు. తమకు 1 నెల స్టార్టింగ్లో వచ్చాయంటున్నారు. కొంతమందికి ఏమో 2వ నెల మాకు వేలిముద్ర పడలేదు అని చెప్పేసి కూడా చెప్తున్నారు అనమాట. అయితే కళ్ళు కూడా పడలేదు అని చెప్తున్నారు. అయితే వారికి నెక్స్ట్ మంత్ కూడా తీసుకోవచ్చు. 3 నెలలు కనుక పెన్షన్ తీసుకోకపోతే పెన్షన్లు అనేది మనకు ఒకేసారి తీసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు కాబట్టి. సో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఈ పెన్షన్లకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గతంలో త్వరలోనే పెంచుతామని చెప్పారు. కానీ ఇప్పుడు విశ్వసనీయ సమాచారం మేరకు కాంగ్రెస్ మంత్రుల సమాచారం మేరకు త్వరలోనే పెన్షన్లు అనేది పెంపు అనేది ఉండబోతున్నట్లు సీఎం కూడా దీనికి సానుకూలంగా ఉన్నట్లు ఒక అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట. సో ఈ నెలకు సంబంధించి మరి వాస్తవానికి పెన్షన్లు అనేది ఎంత ఇస్తారు చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. ఈ నెలకు ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్రంలో నిత్యావసర సరుకులు ధరలు పెరిగిపోయాయి. ఇప్పుడు పక్కన ఉన్న రాష్ట్రంలో చాలా వరకు అయితే పెన్షన్లు అనేది ఏదైతే 1వ తారీఖు వచ్చిందంటే ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది. 10,000 15,000 ఇలా పెన్షన్లు కూడా అందిస్తున్నారు. మరి రాష్ట్రంలో తెలంగాణలో ధనిక ప్రభుత్వం అని చెప్తున్నారు. మరి పెన్షన్లు ఎందుకు ఇవ్వడం లేదని చెప్పేసి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. ఈ నెలకు సంబంధించిన పెన్షన్లు తెలంగాణ రాష్ట్రంలో 27 తారీఖు నుంచి అయితే ప్రభుత్వం అయితే పెన్షన్లను అందించడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుందన్నమాట. మరి ఒకవేళ ఆర్థిక పరిస్థితి రాష్ట్ర ఖజానా బలోపేతంగా ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ నెల నుంచి అందించాలని చూస్తున్నారు. ఒకవేళ లేని పక్షంలో మనకి ఇప్పుడు ఇచ్చినటువంటి పెన్షన్ 4,016 రూపాయలు 6,016 రూపాయలు అయితే చేతికి అయితే అందించబోతున్నారు. దీనిపైన మరింత ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ప్రభుత్వం నుంచి ఆసరా పెన్షన్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే తెలియజేసే ప్రయత్నం చేస్తానండి. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.